అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు పుష్పగిరి. ఇది కథలా కాకుండా స్థల పురాణంగా కూడా చెప్పుకోవచ్చు. కడప జిల్లాలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం గురించి ఈ కథ. ఇక కథలోకి వెళితే, చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్యక్షేత్రాలు దర్శించుకువద్దామని, పుణ్యనదులలోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా ఉండేది. అయితే పుట్టు పేద కావడం చేత చేయి సాగక కోరిక నెరవేరింది కాదు. ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, నాయనా, ఎంత ప్రయత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం కానీ, పుణ్యనదులలో స్నానం చేయటం కానీ పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి నీకైనా సావకాశం చిక్కినట్లయితే నా ఆస్తులను వీలైనన్ని పుణ్యనదులలో కలపవలసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగానదిలో కలపవలసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది, నాకు ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు. చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు అప్పో సొప్పో చేసి అయినా సరే తండ్రి కోరిక నెరవేర్చి తీరాలే, కొడుకుననిపించుకుంటూ ఈ మాత్రం పని చేయలేకపోతే నా జన్మ ఏం జన్మ అనే సంకల్పంతో బయలుదేరిపోయి ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీక్షేత్రం దర్శించుకొని తండ్రి అస్తులను గంగానదిలో కలపాలని నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో ఇప్పటిలాగా రైళ్ల, విమానాల ఇట్టే వెళ్ళి అట్టే రావటానికి కాలినడకన పోవాలి, కీకారణ్యాలు దాటాలి, కష్టసుఖాలు వంట పట్టించుకోవాలి. ఇన్ని జరిగినా బయలుదేరిన మనిషి మళ్ళీ ఇల్లు చేరుకునే వరకు నమ్మకం లేకపోయే. అందుకనే కాశీకి వెళ్ళినవాడు, కాటికి పోయినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఏర్పడినట్టుంది. చైనులు పాదాచారి అయి బయలుదేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెడుతున్నాడు. పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది. సరే, ఇందులో కూడా స్నానం చేసిపోదాం అనుకొని అస్తుల మూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు. అతడు స్నానం చేసుకొని సంధ్యవార్చుకొని వచ్చి మళ్ళీ మూట భుజాన వేసుకుందాం అనుకున్నాడు. తీరా చూడగా ప్రవహించే పినాకినీ నది పొంగు వచ్చి ఆ మూటంతా తడిసిపోయి ఉన్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్ళీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు. మూట విప్పేసరికి అస్తులు మాయమై వాటి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపూలు కనుపండువుగా కనిపించినాయి. ఇవి చూచి చైనులు ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. ఆహా, పినాకినీ జలం ఎంతటి మహిమగలది! కాశీలో ఉండే గంగాజల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను. కానీ పినాకిని మహిమ కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరుణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకున్నవాడినయ్యాను. ఇక నేను కాశీకి పోనక్కర్లేదు, ఇక్కడనే ధన్యుడనైనాను అంటూ అపరిమితానందభరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపివేసి ఇంటి ముఖం పట్టాడు. ఏమి చిత్రమో కానీ చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా ఏర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకు సదుపాయంగా ఉండడం చేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి నీళ్లు పట్టుకునేవాళ్ళు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి. ఒక రోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లెట్టడానికి ఆ రేవుకు వచ్చాడు. బక్క చిక్కి ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలు వచ్చేసరికల్లా మిసమిసలాడుతూ బలంగానూ పడుచుగానూ కనపడినాయి. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయనే సంతోషంతో తాను కూడా మడుగులోకి దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకు ముసలి రూపం పోయి పడుచువాడైనాడు. సరిగా అదే సమయానికి ఆ ముసలివాని భార్య నెత్తిన కూటికుండ పెట్టుకొని ఆ దారిన పొలానికి పోతూ ఉంది. అలా పోతూ ఉన్న ఆమెను అతడు పలకరించేసరికి
ఎవడో తుంటరి తనతో సరసాలాడుతున్నాడనుకుని ఎదిరించి సమాధానం చెప్పసాగింది. నేను నీ భర్తను, పలానా ముసలివాడిని అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి వాడు ఆమెను బరబరా చేయి పట్టుకులాగి మడుగులో ముంచాడు. ఏముంది, పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి యవనవతి అయి కూర్చుంది. తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రులు ఆనవాలు పట్టలేక తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరకు వెల్లడి అయింది. అప్పటి నుంచి ఆ మడుగులో స్నానం చేసి ప్రజలు అమరత్వం పొందడం ప్రారంభమైంది. కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవులా పడింది. ఎవరికైనా మేలు జరుగుతూ ఉంటే ఓర్వలేని నారదుడు ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూ ఉంటే చూచి సహించగలడా? కనుక ఈ మడుగుకి ఏ విధంగా కట్టడి చేయటమా అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలు చెప్పాడు. అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్యదృష్టితో చూశాడు బ్రహ్మ. పూర్వకాలమందు తన తల్లి దాస్య విముక్తి కోసం దేవలోకం నుంచి గరుక్మంతుడు అమృత భాండాన్ని తీసుకుపోతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యన ఘోర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృత బిందువు ఒకటి చింది భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోట్న పడినట్టు గ్రహించాడు. నారదుడు నూరిపోసిన పిమ్మట అమరత్వం ఇచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మ కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ హనుమంతుణ్ణి రప్పించి, హను, ఒక పర్వతం తెచ్చి పడవేసి పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టి వేసెయ్యి అన్నాడు. చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కానీ ఆ పినాకిని జలమహిమ ఏమిటో కానీ హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పివేయటానికి బదులు బెండులాగా నీటిపైన తేలియాడుతూ ఉంది. ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారు పుట్టింది. అతనికి ఏం చేయాలో తోచక నారదుణ్ణి వెంటబెట్టుకొని సరాసరి శివుని వద్దకు వెళ్ళాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురు కలిసి వైకుంఠంలో ఉండే శ్రీ విష్ణుమూర్తి వద్దకు పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాట సూత్రధారుడికి వినికిడి చేశారు. విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, నాకు శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి, తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు అని చెప్పి బ్రహ్మను నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవ రూపంలో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగుపైన తేలియాడుతూ ఉన్న పర్వతాన్ని ఒకవైపున శివుడు, రెండో వైపున కేశవుడు అదిమిపట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన అణిగి ఉండి మడుగు మూసుకుపోయింది. ఆ బ్రాహ్మణుడి అస్తులను పువ్వులుగా మార్చగల మహిమ కలిగింది పినాకిని నదీ జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాల వల్ల పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటం చేత కొండకు రెండు పక్కల ఆ ఇద్దరి ఆలయాలు వెలిసి అది ఈనాడు ఒక దివ్యక్షేత్రమై ఉన్నది. ఇక్కడ ఏటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనము స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్యక్షేత్రం గనకనే పుష్పగిరి స్వాముల వారు ఇక్కడ మఠం ఏర్పరచుకున్నారు. పుష్పగిరి కడపకు 10 మైళ్ళ దూరంలోనే ఉన్నది. కాబట్టి ఈసారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.